చుట్టూ తిరుగుతూ ఉంటుంది రోజు 24 గంటలు భూమి చుట్టూ తిరిగినట్టు. వీళ్ళు కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జముడు. ధ్రువ నక్షత్రం స్థిరపరిస్తే వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా మీరు ప్రవచించిన దారిలో మేము దాంపత్యం చేయబోతున్నామని ముందుగా లేచిన వెంటనే దేవుడి గుళ్ళో కూడా వెళ్ళకుండా కృష్ణుడికి అర్ఘ్యప్రదానం చేయాలి కృతజ్ఞతాపూర్వకంగా. దేవుడికి అర్థమైందండి, మీ దాంపత్యాన్ని వాళ్ళు స్థిరపరుస్తారు. ఈ అందరిలోకి ఆదర్శ దంపతులు ఎవరంటే వశిష్ఠుడు గారు. లక్ష్మీనారాయణుడు అంటే లక్ష్మీదేవి, విష్ణువు, శివుడు, పార్వతి, బ్రహ్మ, సరస్వతి, ఇంద్రుడు, శచీదేవి, వశిష్ఠుడు, అరుంధతి, రాముడు, సీత. ఈ దంపతులు మనకు ఆదర్శం. ఏ పూజ చేసినా లక్ష్మీనారాయణ అభ్యానమా, మహామహేశ్వరాభ్యానమా, మహేంద్రాభ్యానమా, శచి బృందరాభ్యానమా, గిరిశాభ్యానమా, శ్రీ సీతారామ అభ్యానమా, 6 పేర్లు. ఈ 6 దంపతులుగా ఆదర్శంగా ఉంటారు. మనం కూడా వాళ్ళకి వల్లే ఆదర్శ దంపతులై ఉంటాము అని ఒప్పుకోవాలి. తర్వాత ఈ మూల కుంకు నక్షత్రం కార్తీక మాసంలో అందరూ అగ్నిప్రదానం ఆడాళ్ళంతా వెళ్ళి కుత్తికలు అంటే ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెంచింది. షట్ కుత్తికలు. ఆ కుత్తికలు ఏం వేస్తారంటే సంతానం ఇస్తారు. సంతానం కుత్తిక నక్షత్రానికి అర్ఘ్యప్రదానం చేయాలి. అనుమానం వస్తుంది, ఇందులో అరుంధతి ఎక్కడ ఉందని. అరుంధతి మీకు కనపడదు. ఎందుకు కనపడదంటే మీకు చెప్పారు. ఇది చాలా మందికి ఒక అపోహ ఉంది, బ్రాహ్మణ దేవికి చూపించడం. నీకు ఈ సప్తఋషి మండలం అంతా కనపడి ఈ మధ్యలో ఉన్న వశిష్ఠుడు కనపడితే ఈ 7 ఒకే కాంతిలో మెరుస్తాయి. దీనికంటే బాగా తక్కువ కాంతిలో మెరిసేది అరుంధతి. బాగా నక్షత్ర మండలం కనపడినప్పుడు దాన్ని చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. మండలం అంతా కనపడితేనే అరుంధతి తెలుసుకోవచ్చు. పగలు పెళ్ళైనా రాత్రి పెళ్ళైనా వాళ్ళకి చూస్తే అగ్నిప్రదానం చేయకుండా మీరు దండం పెట్టండి. ఇప్పుడు ముందు ధ్రువ నక్షత్రానికి దండం పెట్టుకోండి. తర్వాత చెప్పండి, కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, అధ, గౌతమ, వశిష్ఠో, జమదగ్నిశ్చ సప్తైతే ఋషయ తథా అరుంధతి, మహాదేవి, వశిష్ఠ, ప్రియభామిని దంపత్యో రక్షణార్థాయ గృహాణార్థం నమో నమః. వాడుకో వసంతం నీళ్ళు దోషులు పట్టండి. దోషి ముందు అబ్బాయికి, తర్వాత ఇద్దరు ఒకేసారి ఆకాశం చూస్తూ ధ్రువ నక్షత్రాన్ని తెలుసుకుని చేయి పైకి ఇలా పోయాలి ఎదురుకి. ధ్రువ నక్షత్రం ఏదో మర్చం సమర్పయామి.